హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. సమాజం కోసం అంటూ ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఏదో తనకే సమాజం పైన బాధ్యత ఉన్నట్టు, వాడే ఏదో ఉద్ధరిస్తున్నట్టు, లేదంటే ఆమె ఏదో ఉద్ధరిస్తున్నట్టు, ప్రజల కోసమే పుట్టినట్టు, ప్రజల కోసమే పోరాడుతున్నట్టు ఈ కళ్ళబుల్లి కబుర్లు వేషధారులాగా బతుకుతూ ఉంటారు ఈ సమాజంలో. ఈ విషయాలు నేను ఎందుకంటున్నా అంటే, సీతక్క రీసెంట్గా బయటకు వచ్చేసి చాలా విషయాలు మీడియా ముఖంగా మాట్లాడటం జరిగింది. అల్లు అర్జున్ అరెస్ట్ విషయం అయితే ఏంటి, ఇంకా చాలా విషయాలు ఆవిడ మాట్లాడటం జరిగింది. కానీ వాస్తవాలు మనం క్లియర్గా చూసుకున్నట్లయితే వాళ్ళ గవర్నమెంట్లో 52 మంది ఆడపిల్లల గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చనిపోతే దాని గురించి ఇవిడ మాట్లాడతాం. అసలు దేవుడికి పట్టనే పట్టదు ఆ విషయం. అదేవిధంగా రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళు ఒక వ్యక్తి మరణానికి కారణమైతే దాని గురించి ఇవిడ మాట్లాడుతూ, ఈ సమాజం కోసం మాట్లాడే మాటలు కాదు ఇవన్నీ, పార్టీల కోసం ముసుగులేసుకుని బతికే దొంగ బతుకులని వీటిని అంటూ ఉంటారన్నమాట. సీతక్క ఎన్నో నీతులు అవి చెప్తూ ఉంటారు కదా. అయితే ఆవిడ కాన్స్టిట్యున్సీలోనే రైతులకి దారుణమైన నష్టం జరిగింది. మరి దీనిపైన ఏమైనా మాట్లాడారు ఆవిడ? మాట్లాడరు. కారణం ఏంటంటే నేను చెప్తా వినండి. మంత్రి సీతక్క సొంత నియోజకవర్గంలో సమయానికి ధాన్యం కొనుగోలు చేయక అకాల వర్షాలకు తడిచి ధాన్యం ముద్దయింది. ధాన్యం కొనుగోలు సకాలంలో చేయలేదు. మంత్రి సీతక్క గారు, దేశాన్ని ఉద్ధరించడం కోసమే నువ్వు ప్రపంచంలో జనజీవన సవంతిలో కలిసి అని చెప్తూ ఉంటావు కదా, రైతులకి ధాన్యాన్ని సకాలంలో ఎందుకు కొనుగోలు చేయలేదు? నువ్వు మంత్రివి, విప్లవ వీరురాలివి, అది ఇదని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు కదా. సీతక్క అని కోసుకుంటారు కొంతమంది. అయితే ఇదిరా జరుగుతుంది రియాలిటీలో ఇది జరుగుతుంది. అక్కడ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఇంత మంచి అన్నం దొరక్క ఉన్న అన్న పురుగుల అన్నము ఏదో తిని బతుకుతాం అనుకుంటే దాంట్లో కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోతూ ఉంటే, పిట్టల్లా రాలిపోతుంటే ఒక్క మాట మాట్లాడలేదు సీతక్క. పైగా వెళ్ళి వాళ్ళ దగ్గరికి సెల్ఫీలు దిగుతున్నారు. ఎందుకు? ఇన్స్పెక్షన్ అంట. ఇంతకుముందు ఏం పీకారు ఇన్స్పెక్షన్ చేయకుండా? ఇంతకుముందు ఏం పీకారు? ఒక డిపార్ట్మెంట్ వేయాలి కదా ఇన్స్పెక్షన్ చేయడానికి. హాస్టల్ని కంప్లీట్గా సెర్చ్ చేయడానికి, వాళ్ళు ఫుడ్ జరుగుతుందో లేదో టైంకి అని చెప్పడానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళని ఏం పీకారు? వాళ్ళని ఉద్యోగాల్లో ఉంచారా, తీసేశారా? ఇంతమంది దారుణంగా చనిపోవడానికి కారణమైనటువంటి వ్యవస్థ పైన మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? మీరు చెప్పరు. ఎందుకంటే మనకి దాని గురించి పట్టవలసిన లేదు. ఎందుకంటే ఈ హాస్టల్స్ మొత్తం కంపల్సరీగా పార్టీకి సంబంధించిన వాళ్ళ చేతిలో ఉంటాయి. ఈ హాస్టల్ నుంచి వెళ్ళే ప్రతి ఒక్క రూపాయి వీళ్ళకి షేర్ వెళ్తుంది, సీతక్కకి షేర్ వెళ్తుంది, అందరికీ షేర్ వెళ్తుంది. అందుకోసమే వీళ్ళు మాట మెదపకుండా పంటి బిగువని దాచిపెట్టారు రహస్యాలని. అదే ఇదిగో మునుగు ఏటూరు నగరం అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్న ధాన్యం తడిసి ముద్దయింది. డైరెక్ట్గా చూడండి. కొనుగోలు ఆలస్యం చేస్తుండటంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు చెప్తూ ఉన్నారు. మాది 5 ఎకరాల పంట. ఈ ఆటికి 15 రోజులు మేము ఇంట్లో కష్టపడుకుంటుంటే మా కాడికి వచ్చి కాటాలు పెడతలేదు, చేస్తలేదు. మేము ఇంట్లో చచ్చి పుడతాను. అప్పుడు అవి పండించే కాడ సేకరి చేసి చచ్చినాము. ఇప్పుడు ఈ కళ్ళంలో కూడా మమ్మల్ని చంపుతాను. తొందరగా కొనుక్కొని తీసుకపోతే మేము మా ఏదో కూలి నాలో చేసుకొని అన్న బతుకుతాం కదా. ఆ కూలీలు చేసుకోకుండా అవుతుంది, ఇక కొనుగోలుకు పోకుండా అవుతుంది. మేము ఎక్కడి వల్ల ఇప్పుడు 5 ఎకరాల పంట నానిపాయ. మేమేం చెయ్యాలా, ఎటు పోవాలా, ఏం తినాలా, ఈ అప్పులు ఎట్లా కట్టాలా, సప్పులు ఎట్లా కట్టాలా, మేము ఎట్లా చెయ్యాలా చెప్పు. ప్రభుత్వం ఆదుకోకుంటే ఇప్పుడు మాకు 4-5 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆలగతి ఏంది, మా గతి ఏంది, మా అవతారాలు చూడు చేసి చెప్తున్నాము. తిన పంట భూమి పాలు అయిపోయింది, నీళ్ళ పాలు అయిపోయింది, కొనుగోలు కొంటలేదు. 15 రోజుల సంధి తనలాడుతాను, సత్తాను. రైతు నుంచి పుట్టాను. అయినా రేవంత్ రెడ్డి చెప్పే నా బుద్ధలేండి. నేను రైతు కుటుంబం నుంచి వచ్చా అంటాడు. మా తాత పోలీస్ పటేలు, మా ముత్తాత పోలీస్ పటేలు, మా కౌన్ కిస్క గొట్టం పోలీస్ పటేల్ అంటూ ఆయనే చెప్తూ ఉంటాడు. ఆయనే నిలకడలేని వ్యక్తి. ఆయనేం రైతులు బాధల కష్టాలు ఆయనకేం తెలుస్తాయి రేవంత్ రెడ్డి గారికి? సీతక్కకి తెలీదు, రేవంత్ రెడ్డికి తెలీదు. తెలంగాణలో రైతులంతా కూడా
తడిసి ముద్దైన ధాన్యంతో ఏం చేయాలి ఇప్పుడు? న్యాయం అంటే రైతులకు చేసేది నిజమైన న్యాయం. గుక్కడు ఇంత అన్నం తినలేక, ఇంట్లో వాళ్ళు పిల్లల్ని సాకలేక హాస్టల్లో పడేస్తే వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటున్నారు చూడండి. సిగ్గులేని బతుకులు మీ అందరివి. మీకు రాజకీయ నాయకులు సేవా దృక్పథాలు బొక్క భోషణం అని ఇంత పెద్ద లిస్టు చెప్తారు సమాజం కోసమే అనేసి. ఈ సీతక్క అయితే మరీ ఏదో సమాజాన్ని ఉద్ధరించడానికి కోసమే జనజీవన స్రవంతిలో కలిసిందనిలా చెప్తూ ఉంటుంది. మరి ఇదేంది? దీని గురించి మాట్లాడు. నువ్వు నిజంగా నువ్వు ఎంపీవి, ప్రజల కోసమే ఉంటున్నా, ప్రజల పక్షాన మాట్లాడుతా అన్నదానివైతే దీని గురించి మాట్లాడు. నీ ఇసుక దందాల గురించి మేము మాట్లాడతలేదు, మీ రియల్ ఎస్టేట్ దందాల గురించి మేము మాట్లాడతలేదు, మీరు కూడబెట్టిన ఆస్తుల గురించి మేము మాట్లాడతలేదు. మాకు ఏం కావాలి? కేవలం మాకు కావాల్సింది ఒకే ఒకటి, పేద విద్యార్థులు గురుకుల పాఠశాలలో చేరితే వారికి సురక్షితమైన భోజనం, వసతులు, రైతులకి మద్దతు ధర సకాలంలో కొంటాం. ఇవి కూడా చేయకపోతే నీ గవర్నమెంట్ ఇంకెక్కడ సక్సెస్ అయినట్టు? కాంగ్రెస్ గవర్నమెంట్ అటర్ ఫ్లాప్ గవర్నమెంట్ అనే చెప్పాలి, ఫెయిల్యూర్ గవర్నమెంట్. 6 గ్యారెంటీలు ఎక్కడ పెట్టారు మీరు? 6 గ్యారెంటీలు ఎక్కడున్నాయి చెప్పు సీతక్క. నీ కాన్స్టిట్యున్సీలోనే నీ దగ్గరికి రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని నువ్వే కొనలేక కాలంగా వర్షాల్లో తడిచిపోయి ముద్దయిపోయి రైతులు నష్టపోతుంటే దానికి నువ్వు చేసే ఎటువంటి బెనిఫిట్స్ ఏంటి? నువ్వేం చేయగలుగుతావు? చెప్పడానికి ఇంత పెద్ద నీతులు ఉంటాయి, చేయడానికి మాత్రం ఏముండవు. సో రాజకీయ నాయకులు మాటలు చెప్తారు కానీ పనులు చేయరని పదే పదే తెలుస్తున్నప్పటికీ కూడా మనం వారిని ఫాలో అవుతూ ఉంటాం. ఏం చేద్దాం, మన సిస్టమ్ అలా ఉంది. ఈ రైతులకి దీని ప్రగాఢంగా నా తరపు నుంచి సానుభూతి తెలియజేసుకుంటున్నా. మిమ్మల్ని రక్షించాలంటే ఏం చేయాలో కూడా నాకు తెలియదు భయ్య. ఈ నష్టాన్ని మీరు ఎలా పూడ్చుకుంటారో కూడా నాకు తెలియదు. కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్న ఇలా దిగాలుగా బాధగా తన పండించిన రైతు కష్టాన్ని మొత్తాన్ని నీటి పాలవుతాం చాలా బాధాకరమైన విషయం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి వీడియోలు 10 మందికి షేర్ చేయండి, తద్వారా రైతుల కష్టాలు అందరికీ తెలుస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ అప్.